ప్రస్తుతం మనం చూస్తున్నాము అయోధ్య నుంచి వచ్చినటువంటి యొక్క తలంబరాలకు ఇరువేని గ్రామ పంచాయతీలో ఉదయం 8 కావస్తున్నది. ఆ యొక్క ఊరి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతోని వారు ఆ తలంబరాలను ఊరేగింపుగా తీసుకురావడం ఈ యొక్క రాముని మీద ఊరేగింపుగా తీసుకెళ్ళడం మనం చూస్తాం.
కాడికి రా ఏడును చూస్తున్నాం కదా ఊరేగింపుగా ఈ యొక్క రాములవారి ఊరికి రావడం జరిగింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఇర్విన్ గ్రామంలో అయోధ్య శ్రీ రామాలయం నుంచి విచ్చేసినటువంటి పరమ పూజనీయ అర్చకులను మన గ్రామానికి తెచ్చుకోవడం మనందరికీ ఒక పెద్ద పండుగ రోజు. ఇటు కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి అశేష ప్రజానికానికి కూడా అందరికీ ఆ శ్రీరాముని యొక్క దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో మరొకరిని పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయోధ్య రామ మందిరం నుండి పవిత్రమైన అక్షంతలు మన ఇర్విన్ గ్రామానికి రావడం మన ఇర్విన్ గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఇర్విన్ యొక్క పండుగ వాతావరణంగా ఇప్పుడు అక్షంతలను హై స్కూల్ దగ్గర నుండి వీధి వీధి గల్లి తిరుగుకుంటూ మన పాటమీది అయోధ్య హనుమాన్ గుడి దగ్గరికి రామాలయం దగ్గరికి తీసుకురావడం భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోని అధిక సంఖ్యతో అదేవిధంగా సాంప్రదాయ పద్ధతులు ఇంకా ఎక్కువ తరలిరావడం ఆ యొక్క భక్తులకు చాలా అదృష్టమని కోరుకుంటూ ఇదే అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇరువుల్లో గొప్ప పండుగ చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఇదే సాంప్రదాయాలు సంపాదన పద్ధతులను ప్రతి పండుగకు మన హిందువులు పాటించాలని కోరుకుంటూ ఆ దేవుని
మరి ఈరోజు ఈ గ్రామ ప్రజలు నాకు మీ అందరి దీవతోని భగవంతుడి దీవతోని మరో జన్మించిండ్రు. మిమ్మల్ని అందరినీ కళ్ళతో చూసుకున్నటువంటి అదృష్టం వచ్చింది. ఆ అదృష్టంలో భాగంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క దైవ కార్యానికి వెళ్ళినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎన్నడూ గాని ఎప్పుడు గాని రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క భగవంతుడు అందరికీ దేవుడు కనుక అందరూ కూడా కట్టి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సమస్య కూడా పక్కకు పెట్టి ముందుకు రావాలని, ఇప్పటి నుంచి మీరు ఎంత చిన్న పిల్లగాలు పిలిచినా ఏ పెద్ద మనిషి పిలిచినా ఎవరు పిలిచినా నేను మీకు ముందుండి అన్ని సహకారాలు అందిస్తానని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఇందులో భాగంగా మరి ఆ అయోధ్య రాముడు ఈ గ్రామానికి మనకు తలంబరాలు పంపినందుకు ఎంతో మంది ఈ గ్రామ ప్రజలందరూ కూడా భగవంతునికి ఎప్పటికీ కూడా ఎల్లకాలం రుణపడతారని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. మరి ఇక్కడ అయోధ్య రాముని మందిరాన్ని చూసిన వాళ్ళు ఎవరో చేతులెత్తని చూద్దాం. మరి ఇంకెవరైనా వయసు చెప్పండి. రైట్, అది కూడా అమ్మ ఆకలి, ఆ అమ్మ ఆకలైతే మనం అడిగితేనే అమ్మ పోగొడుతుంది. కాబట్టి నువ్వు అడిగినందుకు తప్పకుండా నేను కూడా అయోధ్య పోయించిన అయోధ్యలో ఆ పూల వచ్చినప్పుడు నా కళ్ళతో చూసొచ్చాను. నేను అప్పుడే కోరుకున్నాను నా గ్రామ ప్రజలని కొంతమందిని తీసుకురావాలి, చూపెట్టాలి ఈ మందిరాన్ని అనుకున్నాను. మరి కూడలేను ఆ ధైర్యం ఇప్పుడు ప్రసాదించిన ఆ దేవుడు కనుక మీరు ఎప్పుడు రెడీ అంటే ఈ గ్రామం వెళ్ళి ఒక 50 నుంచి 60 మందికి ఒక బస్సు పెట్టి నేను ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు ఎన్నడంటే ఆ రోజు మనం ఈ గ్రామం నుంచి బస్సు తీస్తాను కూడా నేను ఫ్రీగా అందరూ భక్తి శ్రద్ధలతో మన గ్రామం మంచిగా ఉండాలని, మన గ్రామము అన్ని విధాలుగా ముందంజలో ఉండాలని మరి ఆ భగవంతుడు కోరుకుంటూ మరి అయోధ్య యాత్రకు అందరూ కూడా మీరు తయారైందంటే ఎప్పుడంటే అప్పుడు మనం అందరూ కూర్చొని ఇక్కడే కూర్చొని ఆలోచన చేసి ఒక 50 నుంచి 60 మందికి ఖచ్చితంగా బస్సు 50 కానీ 60 కానీ మరి ఈ రోజు ప్రతి ఇంటి వెళ్ళి బియ్యము ఇక్కడ ఒక చేరుబాబు బియ్యం ప్రతి ఇంటికి ఆంజనేయ గుడి గారికి ప్రతి అక్క చెల్లెలు ఎవరైనా సరే భక్తి చెల్లెలతోని ఆ ఇంట్లో దీపం ముట్టించి ఆ దేవుడు మంచిగా మొక్కుకొని ఈ భగవంతుని దగ్గరికి అల్లి ఆ బియ్యము అయోధ్య వెళ్తే కనుక తప్పకుండా ఒక ఇప్పుడు సాయం దాకా ఎవరైనా కానీ ఒక 2 కానీ 5 కానీ భక్తులు ఇంటింటికి వస్తున్నారు. చేరుబాబు బియ్యం ఆ భగవంతునికి ఇంటి దగ్గర పెట్టుకోండి. సరే అత్యంతం తెచ్చి అయ్యగారు మరి ప్రతి ఒక్కరు కూడా మీరు వారనుకుంటా చేరుబాబు బియ్యం ఇయ్యగలరని చెప్పి మా యొక్క మనవి ఈ భగవంతుని కోరుకుంటున్నాం. జై బోలో శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.